ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో గత 2 రోజుల క్రితం జరిగింది. అయితే దీని ప్రభావం తెలంగాణలో ఉండబోతుందా? గతంలో ఒరిస్సా, బెంగాల్ తర్వాత తెలంగాణనే అంటూ సాగుతున్నటువంటి బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఏ విధంగా మరి ప్రజలను ఓట్ల ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకోవచ్చు? తెలంగాణలో ఇప్పుడు 2029లో వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అని అందరూ అనుకోవడం జరుగుతున్నది. మోదీ గారు కూడా సంకల్పంగా దీని గురించి చెప్పడం జరుగుతున్నది. తెలంగాణలో కూడా గట్టి సంకల్పం నిర్ణయించడం జరుగుతున్నది. మన జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నితిన్ నబీన్ గారు నిన్న రావడంతో చాలా ఉత్తేజము వరంగల్లో కాదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి లీడర్లు కూడా ఉత్తేజించడం జరిగింది. అలాగే కాకుండా ఇంతకుముందు మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం ఎలాంటి విధ్వంసాలు జరిగినాయి, మన హిందువులపై ఎలాంటి దాడులు జరిగినాయి అన్నటువంటి ప్రతి హిందువు లోపల కూడా అర్థం అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒరిస్సాలో కూడా మనం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో కూడా మనం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టయితే మన భారతదేశంలో మొత్తం హిందూమయం అంతా కూడా కాషాయమయంగా జరగబోతున్నదని మనం చెప్పుకోవడం జరుగుతున్నది. మోదీ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలని మన నితిన్ నబీన్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. మన లోకల్ ఎమ్మెల్యేలు కానీ మా ఇక్కడ టౌన్లలో ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వారికి చెప్పడం జరుగుతున్నది. ఈయన చేసినటువంటి ఇప్పుడు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మోదీ గారి, కొన్ని చెప్పలేకపోతాం. కొన్ని అంటే ఒక మహిళల కోసం కానీ ఇప్పుడు సుకన్య యోజన పథకం కానీ, ఆరోగ్య బీమా పథకం కానీ, రైతులకైతే కిసాన్ సమ్నిధి యోజన కానీ, ఇప్పుడు మనకు వాంబే పథకం వాజ్పేయి యోజన కింద మనకు ఇందిరమ్మ ఇండ్ల యోజన ప్రకారము ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా మనము ఇప్పుడు మహిళల కోసం ఫ్రీ గ్యాస్ కనెక్షను మనకు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మనకు మోదీ గారు చెప్పడం జరుగుతున్నది. మనకు రాబోయే ప్రభుత్వం అనేది మన తెలంగాణలో ఖచ్చితంగా మోదీ ప్రభుత్వమే. ఎందుకంటే అటువంటి కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మనం తింపడం జరిగిందంటే ఇవాళ మోదీ ద్వారానే, ఇవాళ మోదీ గారు చేసినటువంటి సంకల్పం ద్వారానే మనం అక్కడ బీజేపీ కొన్ని వందల సీట్లు గెలుచుకొని మనము అక్కడ మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంత చిన్న రాష్ట్రం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మోదీ గారు తప్పకుండా తీసుకొస్తారు. మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఇంతకుముందు మనకి ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు మళ్ళీ 8 మంది ఎంపీలు అంటే మనం సగభాగం కూడా తెలంగాణలో మన మెజార్టీ ఉన్నదని, మనం బీజేపీ మెజార్టీ ఉన్నదని మనం చెప్పుకోవడం జరుగుతున్నది. అంతేకాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా అందరం కష్టపడ్డట్టయితే తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని నేను చెప్పడం జరుగుతుంది. నితిన్ నబీన్ పర్యటన కార్యకర్తల జోష్ నింపింది అనుకోవచ్చా? అవును, ఓకే, జోష్ నింపడం జరిగింది కార్యకర్తలకు. ఆయన ఫస్ట్ మనకు జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా మనకు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని వినడం జరిగింది. ఇప్పుడు విన్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో గట్టిగా కూడా మన బీజేపీ ప్రభుత్వానికి పని చేయడం జరుగుతుందని నేను చెప్పడం జరుగుతుంది.